హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు మహేష్ కామిక్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్పైడర్ మ్యాన్ ఒకే క్వశ్చన్ అడగాలి అనుకుంటే ఏమని అడుగుతారు? గ్రేట్ పవర్ అంటే ఏంటి అని అడుగుతారా, లేదా గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అని అడుగుతారా? కానీ పీటర్ పార్కర్ ని నేను మాత్రం ఒకటే క్వశ్చన్ అడుగుతాను. నీ లైఫ్ లో మళ్ళీ ఒక ఛాన్స్ వస్తే అదే డెసిషన్ ని మళ్ళీ తీసుకుంటావా అని. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ హిస్టరీలో ఒక రోజు పీటర్ పార్కర్ తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసి ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాన్ని కొందరు హీరోయిజం అంటారు, మరికొందరు అతని జీవితంలో అతిపెద్ద తప్పు అంటారు. కానీ ఒక విషయం మాత్రం అందరూ ఒప్పుకుంటారు, ఆ నిర్ణయం లేకపోతే బ్రాండ్ న్యూ డే అనే చాప్టర్ ఎప్పటికీ పుట్టేది కాదు. మరి అసలు ఏం జరిగింది? మన బ్రాండ్ న్యూ డే ప్రిపరేషన్ సిరీస్లో ఇది 2వ ఎపిసోడ్. లాస్ట్ ఎపిసోడ్లో మనం బ్రాండ్ న్యూ డే టైటిల్ వెనుక ఉన్న మీనింగ్ గురించి తెలుసుకున్నాం. కానీ ఈరోజు మన కథని కాస్త వెనక్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి కొత్త ఆరంభం వెనక ఒక బాధాకరమైన ముగింపు ఉంటుంది. సో అదేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ ఎంట్రో అయితే వేసుకుందాం. సో ఇంకెందుకంటే లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఎంట్రో. వెల్కమ్ బ్యాక్ గైస్. మార్వెల్ కామిక్స్ లో సివిల్ వార్ ఈవెంట్ జరిగిన తర్వాత ఆ టైంలో సూపర్ హీరోలంతా 2 గ్రూపులుగా విడిపోతారు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకవైపు, దాన్ని ఆపోజ్ చేసే వాళ్ళు మరోవైపు. స్పైడర్ మ్యాన్ మొదట్లో టోనీ స్టార్క్ పక్కనే ఉంటాడు. టోనీ మీద నమ్మకంతో పీటర్ ఒక షాకింగ్ డెసిషన్ తీసుకుంటాడు. తన మాస్క్ తీసేసి ప్రపంచానికి తన ఐడెంటిటీని రివీల్ చేస్తాడు. అవును, నేనే స్పైడర్ మ్యాన్ అని. కామిక్ బుక్స్ చదివిన వాళ్ళకి ఇదొక ఊహించిన మలుపు. ఎందుకంటే పీటర్ పార్కర్ తన ఐడెంటిటీని సీక్రెట్ గా కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఆ ఒక్క నిర్ణయం తన ఫ్యామిలీని డైరెక్ట్ గా ప్రమాదంలో పడేసింది. ఐడెంటిటీ రివీల్ చేసిన రోజు పీటర్ కి అది హానెస్ట్ గా అనిపించింది. కానీ కొన్ని రోజుల్లోనే ఆ హానెస్టీ ఎంత కాస్ట్లీ అయిందనేది అతనికి అర్థమైంది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ విలన్స్ కి ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఎవరో తెలుసు, తన ఫ్యామిలీ ఎవరో తెలుసు, అండ్ వారు ఎక్కడ ఉంటారో కూడా తెలుసు. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి పీటర్ ని ఎమోషనల్ గా దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. సో అలా కింగ్ పిన్ పంపిన ఒక అసాసిన్ స్పైడర్ మ్యాన్ ని చంపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ బుల్లెట్ పొరపాటున ఆంట్మేకి తగులుతుంది. ఆంట్మేకి తగిలిన దెబ్బ చాలా తీవ్రమైంది. ఆమె పరిస్థితి విషమించి మరణానికి చేరువలో ఉంటుంది. అప్పుడు పీటర్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. సైన్స్, టెక్నాలజీ, సూపర్ హీరో ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్లి సాయం కోరుతాడు. కానీ ప్రతి దారి మూసుకుపోతుంది. డాక్టర్లు కూడా ఆమెకు బ్రతకదని తేల్చేస్తారు. సిటీని కాపాడగలిగిన పీటర్ తన సొంత ఫ్యామిలీని మాత్రం కాపాడలేకపోతాడు. ఇక్కడే పీటర్ పార్కర్ మనకి చాలా హెల్ప్లెస్ గా కనిపిస్తాడు. ప్రతి దారి మూసుకుపోయిన తర్వాత మనిషి ఏం చేస్తాడు? ఆఖరి ప్రయత్నం కోసం వెతుకుతాడు. ఇక్కడ పీటర్ కూడా అదే చేశాడు. అప్పుడే పీటర్ ముందు ఒక ఊహించని అవకాశం వస్తుంది. ఆ ఆఫర్ ఇచ్చింది ఎవరో కాదు, మార్వెల్ యూనివర్స్ లో మిస్టరీ ఎంటిటీ అయిన మెఫిస్టో. ఆ ఆఫర్ సింపుల్. పీటర్ తన భార్య మేరీ జేన్ తో తన వివాహాన్ని, వారిలో ఒకరిపై ఒకరికున్న ప్రేమ జ్ఞాపకాలను అన్నింటినీ త్యాగం చేసేయాలి. ఇది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ మూమెంట్. ఎందుకంటే పీటర్ మేరీ జేన్ రిలేషన్షిప్ కామిక్స్ లో ఒక ఐకానిక్ బంధం. ఆ తర్వాత పీటర్ మేరీ జేన్లు ఇద్దరు బాగా ఆలోచించి ఆ డీల్ కి ఒప్పుకుంటారు. ఆ డెసిషన్ తర్వాత రియాలిటీ మొత్తం మారిపోతుంది. టైం లైన్ రీసెట్ అవుతుంది. పీటర్ జీవితం పూర్తిగా వేరే దిశలోకి వెళ్ళిపోతుంది. ఈ కథ ఇక్కడతో ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అదే ఆంటీ బ్రతుకుతుంది, కానీ పీటర్ మరియు మేరీ జేన్ల వెడ్డింగ్ రద్దు అవుతుంది. అసలు పెళ్ళే జరిగినట్లుగా మారిపోతుంది. మరియు వాళ్ళు ఒకరికొకరు గుర్తుండరు. ఇలా రియాలిటీ మారిపోయిన తర్వాత స్పైడర్ మ్యాన్ కామిక్స్ లో ఒక కొత్త ఎరా స్టార్ట్ అయింది. అదే బ్రాండ్ న్యూ డే. పీటర్ మళ్ళీ సింగిల్. జీవితం మళ్ళీ కొత్తగా మొదలైంది. కొత్త అపార్ట్మెంట్, కొత్త ఉద్యోగం, కొత్త స్నేహితులు, కొత్త విలన్లు. ఇవన్నీ కూడా కామిక్ బుక్ చదివే వాళ్ళకి స్పైడర్ మ్యాన్ జర్నీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సరిగ్గా ఇదే కాన్సెప్ట్ని మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసాం. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ పైన ఐకాట్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ మళ్ళీ మ్యాటర్లోకి వస్తే, ఇప్పుడు నో వే హోమ్ క్లైమాక్స్ గుర్తు తెచ్చుకోండి. పీటర్ని ఎవరు గుర్తుపట్టరు. జీవితం మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యింది. కామిక్స్లో రీజన్ వేరు, మళ్ళీ ఎంసీయూలో రీజన్ వేరు, కానీ ఫలితం మాత్రం ఒక్కటే. అందుకే మార్వెల్ ఈ బ్రాండ్ న్యూ డే టైటిల్ని చూస్ చేసుకున్నట్టయితే అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. స్పైడర్ మ్యాన్ వన్ మోర్ డే స్టోరీ ఇప్పటికీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఎందుకంటే కొందరు డెసిషన్ ని ఒప్పుకోరు, మరికొందరు పీటర్ సాక్రిఫైస్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే మీరు ఈ స్టోరీని ఇప్పుడు విన్నారు కదా, మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం అఫీషియల్ గా బ్రాండ్ న్యూ డే ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఆ ప్రపంచంలో మన ఫస్ట్ స్టాప్ మిస్టర్ నెగటివ్. అతను ఎవరు? స్పైడర్ మ్యాన్ డేంజరస్ ఎనిమీస్ లో ఒకటిగా ఎలా మారాడు? ఒకవేళ మూవీలో అయితే ఉంటే అతని పాత్ర ఎలా ఉంటుంది? అవన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో డిస్కస్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీతో పాటు మార్వెల్ మూవీస్ ని, స్పైడర్ మ్యాన్ మూవీస్ ని ఇష్టపడే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మార్వెల్ వీడియోస్ కోసం మన మహేష్ కామిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కనుక క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను లైవ్ వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ ఫైనల్లీ నేను మీ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. జై హింద్.